కీర్తనలు 23 వచ్చింది. సో కీర్తనలు 23 గురించి మనం ఈరోజు సింపుల్గా ధ్యానంలోనికి వెళ్దాం. ఎంత సింపుల్ అయితే ఉంటుందో అంత పవర్ఫుల్గా ఉంటుంది దేవుని యొక్క వాక్యం. సో 23వ కీర్తనలోనికి మనం వెళ్దాం. ఈ కీర్తనలో దావీదు మహారాజు మంచి కాపరి. ఏం కాపరి? గొర్రెల కాపరి. కుటుంబంలో చిన్నవాడు, చదువు లేనివాడు అనుకుందాం. చిన్నవాడు, వీడికి ఏది రాదు అనుకున్నాం. అందుకు కాపరిగా పంపించారు. ఈ కాపరి గొప్ప రాజు ఎలాగయ్యాడు అంటే దేవుణ్ణి తన కాపరిగా చేసుకున్నాడు. అది మర్మం. కుటుంబంలో చిన్నవాడు, పనికిరానివాడు, చదువు లేనివాడు, కానీ దేవుణ్ణి గణపరిచే విషయంలో నేను నా గొర్రెలకి కాపరిని, కానీ నా కాపరి, గొప్ప కాపరి, మహాకాపరి ఆయన అని ఆయన మాటల్లో, ఆయన పాటల్లో, ఆయన ఆరాధనలో, ఆయన ధ్యానంలో దేవుణ్ణి అంతగా గణపరిచాడు. ఈ కీర్తన గొప్ప కాపరి అంటే ఎందుకు గొప్ప కాపరి అంటే దేవుడే నా కాపరి అని అర్థం. యెహోవా నా కాపరి అంటే దేవుడే నా కాపరి. ఎప్పుడైనా మీరు ఆ కీర్తనని ధ్యానించినప్పుడు, చదివినప్పుడు అలాగ ఆలోచించారా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ్ణి చేస్తున్నాడు. పిల్లల్లాగే మనం చదువుకొని వెళ్ళిపోతున్నాం. కానీ ఆ మొదటి వచనం దగ్గర ఆగి యెహోవా నా కాపరి అని చదువుకొని వెళ్ళిపోవడం కాదు. గొప్ప కాపరి, దేవుడే మన కాపరి, మహాకాపరి. ఆ మాట మనం అనగానే ఇవన్నీ మన మనసుల్లోకి, హృదయాల్లోనికి వచ్చేవాలి. అప్పుడు తెలియని దైవ శక్తిని మనం అనుభవించగలుగుదాం. దావీదే కాదు, ఈనాడు మనం కూడా అనుభవిస్తాం. ఆ కీర్తన మీద అటువంటి గొప్ప అభిషేకం ఉంది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మంచి కాపరి. ఈ కాపర్ని గొప్ప రాజుగా ఎందుకు చేశాడో తెలుసండి? ఎందుకు చేశాడు చెప్పాలి. ఈ కాపరి ఏం చేశాడు? దావీదు అనే గొర్రెల కాపరి. ఈ కాపరి దేవుణ్ణి కాపరిగా చేసుకొని ఇంకేం చేశాడు? ఏం చేశాడు తెలుసా? హత్తుకొన్నాడు. ఆ మాట మీరు పెట్టుకోండి. ఇక మీదట మనం ఆ కీర్తనని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి? హత్తుకోవాలి. మామూలుగా చదువుకొని వెళ్ళిపోయి, లేదా గొప్ప కాపరి, మహాకాపరి, రాజు, తండ్రి, సృష్టికర్త అని చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు. ఆ కాపరిని హత్తుకోవాలి. ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి స్టెప్పు, ప్రతి ఆరాధన, ప్రతి వచనం ధ్యానంలో హత్తుకున్నాడంట. హత్తుకోవడం, దేవుణ్ణి హత్తుకోవడం. వాక్యాన్ని నువ్వెంత ప్రేమిస్తావో, దేవుణ్ణి నువ్వెంత ప్రేమిస్తావో, నువ్వెంత ఆయన్ని గణపరుస్తావో, నిజముగా ఆయన నా దేవుడు, సృష్టికర్త అయినటువంటి వాడు అని నీ హృదయంలో తలుస్తావో, తలుస్తున్న కొలది, ధ్యానిస్తున్న కొలది, పాడుతున్న కొలది, ఆయన మీద ఆధారపడుతున్న కొలది మనం హత్తుకునేవారిగా అయిపోతా ఉంటాయి. దేవుణ్ణి హత్తుకునేవారిగా. సో దేవుణ్ణి హత్తుకున్నాడు. హత్తుకున్న తర్వాత ఏం చేశాడమ్మా? హత్తుకున్న తర్వాత వెంబడించాడు. నడిచాడు కదా, ఏం చేశాడమ్మా? వెంబడించాడు. నీవు నేను దేవుణ్ణి హత్తుకోవడం కాదు, హత్తుకున్న నీవు వెంబడించాలి. అప్పుడు ఆయన నీకు కాపరిగా. హత్తుకొని నువ్వు వెళ్ళు, మళ్ళీ నాకు సమయం ఉన్నప్పుడు కాదు. హత్తుకోవడం అంటే అర్థం ఏంటి? వెంబడించడం, వదలం ఆయన్ని. మనం అన్ని విషయాల్లో, చిన్న విషయంలో, పెద్ద విషయంలో, ప్రతి విషయంలో మనం ఆయన్ని హత్తుకున్నామంటే వెంబడిస్తూ ఉన్నాం. ఆయన్ని వదలడం లేదు, విడవడం లేదు. సో 23వ కీర్తన అటువంటి గొప్ప కీర్తన. ఆ కీర్తనలో హత్తుకున్నాడు కదా, వెంబడించాడు కదా. అప్పుడు ఏం చేశాడు? ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను అక్కడ వివరించాడు, వర్ణించాడు.
ఎప్పుడైతే దేవుణ్ణి నీవు హత్తుకొని వెంబడిస్తూ ఉంటావో అప్పుడు ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు. చాలామంది తూతూ మంత్రంగా నీవు నిజంగా హృదయంతో నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు అడిగాడు అనుకోండి, నీవు సంశయిస్తావు. ఎందుకంటే నీవు చెప్పుకోవడానికే కానీ నిజంగా హృదయం అంతటితో నీవు ఆయన్ని ప్రేమించడం లేదు. అయితే ఈయన ఆ యొక్క ప్రధాన కాపరిని, గొప్ప కాపరిని, మంచి కాపరిని హత్తుకోవడమే కాదు కానీ వెంబడిస్తూ ఉన్నాడంట. ఈయన ఆ యొక్క కాపరిని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆ కాపరి, ఆ మహాకాపరి చేసిన అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు 6 వచనాలలో కూడా ఆయన వివరిస్తూ వచ్చి ఉన్నాడు. అద్భుత ఆశ్చర్య కార్యాలు మనందరి కుటుంబాల్లో, మన జీవితాల్లో, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, ఆత్మీయ జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో, పనుల జీవితంలో, దిన కార్యాలన్నిటిలో కూడా మన జీవితాల్లో ఆయన్ని హత్తుకున్న వారముగా ఉంటే, ఆయన్ని వెంబడించే వారముగా ఉంటే ఆయన చేసిన అద్భుతాలను మీరు మరవలేరు. ప్రతి క్షణము ఆయనకు సాక్షిగా మనం ఉంటాం. ప్రతి క్షణం సాక్షిగా నిలబడతాం. ఇదే దగ్గరకా కాదు, వాళ్ళు పెంచితే బాగుంటుంది. హల్లెలూయా. వినపడుతుందా? ఓకే. ఇంకా బైబిల్లో ఉన్నటువంటి మహా అధ్యాయాలలో ఈ అధ్యాయం మహా అధ్యాయం. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో? 1189. ఎన్ని వచనాలు ఉన్నాయి? 31173 ఆర్ 175. అంటే ఇంగ్లీష్ బైబిల్కి తెలుగు బైబిల్కి చిన్న 1-2 వచనాలు తేడా ఉంటుంది. ఒక్కొక్క అధ్యాయంలో కూడా ఇంగ్లీష్ బైబిల్కి తెలుగు బైబిల్కి ఒక వచనం తక్కువ ఎక్కువ ఉంటుంది. ఓకే, 31,173 కింగ్ జేమ్స్ వర్షన్ ప్రకారం. తర్వాత మన తెలుగులో వాటిల్లో 2 వచనాలు అప్ అండ్ డౌన్, నో ప్రాబ్లం. సో 1189 అధ్యాయాలలో, మహా అధ్యాయాలలో ఈ కీర్తన మహా అధ్యాయం. మామూలుది కాదు. గొప్ప కీర్తనలు ఉన్నాయి కానీ అన్ని గొప్ప కీర్తనల్లో గొప్ప కీర్తన ఇదే. గొప్ప అధ్యాయము ఇదే. ఈ 23వ కీర్తనని మహాకీర్తన అని పిలుస్తూ ఉంటారు. ఏం కీర్తన అండి ఇది? మహాకీర్తన అని పిలుస్తూ ఉంటారు. అంచేది ఎప్పుడైనా 23వ కీర్తన చదువుతూ ఉన్నప్పుడు మహాకీర్తన అని జ్ఞాపకం ఉంచుకోవాలి. మహాకీర్తనని మహాగానే ధ్యానించాలి. దేవుడు రాజు అని దాంట్లో చెప్పబడి ఉంది. ఆయన కాపరి అని దాంట్లో చెప్పబడి ఉంది. ఆయన మన పాలకుడు అని చెప్పబడి ఉంది. ఎందుకంటే ఈ మహాకాపరి మన రాజు అంటే, రాజు ఏం చేస్తాడంట? ప్రజలకు మరి కాపరిగా ఉంటాడంట, పాలకుడుగా ఉంటాడంట, ఆహారం ఇచ్చేవాడిగా ఉంటాడంట, నీరిచ్చేవాడిగా ఉంటాడంట, నడిపింపు ఇచ్చేవాడిగా ఉంటాడంట, కాపుదలనిచ్చేవాడిగా ఉంటాడంట. ఆయన మహాకాపరి, మహారాజు. ఏది కొద్దు ఉండదంట మనకి. నిజంగా మనం చూసినప్పుడు ఎంతోమంది సంపాదించుకుంటున్నారు కానీ చక్కని తిండి తినడం లేదు, పిల్లలకి పౌష్టికాహారం పెట్టడం లేదు. కానీ దేవుని కృప ఎంతగా మన మీద ఉందంటే, అప్పులున్నాయి, తెప్పలున్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి అని బాధపడుతున్నాం కానీ నీరు ఆయన ఇస్తూ ఉన్నాడు, ఆహారం ఆయన ఇస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, ఆయన కాపుదలనిస్తూ ఉన్నాడు, మంచి పోషకుడుగా, మంచి పాలకుడుగా ఆయన మనకున్నాడు అనేది నిజంగా మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, పాత నిబంధన పండితులందరూ కూడా ఏమని చెప్తూ ఉన్నారంటే, ఈ కీర్తనను అంటే పిల్లలు పుట్టినప్పుడు, మరణించినప్పుడు, పుట్టినరోజప్పుడు, పెళ్లి రోజప్పుడు, అన్ని కార్యక్రమాలకి ఈ కీర్తనను వాడేవారు. పాత నిబంధన పండితులందరూ కూడా
ఈ కీర్తనని అన్ని వ్యవహారాల్లో ఈ కీర్తనని వాడేవారు. ఆయా సమయాలకు ఆ కీర్తన నుంచి దైవజనులు చక్కని మాటలు, దుఃఖం ఉన్నప్పుడు, ఆనందం ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, కాపుదలు ఉన్నప్పుడు, అన్ని విషయాల్లో ఈ కీర్తన్నే వాడుతూ ఉండేవారు అన్నమాట. సో ఈ కీర్తన రాయడానికి ఆయన జీవితకాలం అంతా పట్టి ఉండొచ్చు. ఎందుకంటే ఆ చిన్న కీర్తనే కానీ ఆయన జీవిత అనుభవాల్లో ఆయన హత్తుకున్నటువంటి మహాకాపరి యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు అందులో గుప్తములై ఉన్నాయి. అంటే ఆయన అనుభవం అంతటిని బట్టి కీర్తన రాసినట్లుగా ఉంది. ఒకసారి మనం ఏమనుకుంటాం, కీర్తన లైన్గా రాసుకొని వెళ్ళిపోయాడు, లైన్గా రాసుకొని వెళ్ళలేదు ఏండి. సో మనం ఇప్పుడు ఈ కీర్తనలో చాలా గొప్ప విషయం ఒకటి మనకుంది. ఏంటి గొప్ప విషయంలో ఈ కీర్తనలో అంటే, గాఢాంధకార లోయ అనేది ఒకటి ఉంది. ఏముందమ్మా ఈ కీర్తనలో? గాఢాంధకార లోయ అన్నటువంటిది ఉంది. దాని ద్వారా ఇప్పుడు మనం ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం. మరణపు లోయ, గాఢాంధకార లోయ అంటే మరణపు లోయ, చీకటి లోయ, అంధకారపు లోయ, అటువంటి లోయ అంటే ఇంకది మృత్యువుకి సమీపించే లోయ, గాఢాంధకార లోయ. ఈ లోయ తర్వాత ఒకటి ఉందంట. ఎవరు చెప్తారో చూస్తాను. ఎవరు చెప్పారు? ఈ ప్రార్థన ఎలా చెప్పేస్తుందో నాకు అర్థం అవడం లేదు. ఏముందంటే ఈ లోయ వెనకాతల గొప్ప పర్వతం ఉంది. ఏముంది? అది గాఢాంధకార లోయ. ఈ లోయ వెనకాతల ఒక గొప్ప ఎత్తైన పర్వతం ఉంది. ఎందుకు ఇలా చక్కగా చిన్నగా చెప్తున్నానంటే మనం అర్థం చేసుకోవాలి ఈ కీర్తనను. లోయ ఉంది, భయంకరమైనటువంటి లోయ, కానీ లోయ వెనకాతల గొప్ప పర్వతం ఉంది. ఇప్పుడు మనం చదువుకుందాం కీర్తనలు 23:4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చూసారా ఏమంటున్నాడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. మరణానికి భయపడను, చీకటికి నేను భయపడను. ఎందుకంటే నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకుందాం. లోయ వెనకాతల గొప్ప పర్వతం ఉంది అనేది మనం ఆలకించాం. ఈ గాఢాంధకార లోయలో కొన్ని డాష్ ఉన్నాయి. బాగానే చెప్పారు. ఆశీర్వాదాలు ఉన్నాయి. గాఢాంధకారపు లోయ ఏంటి, చీకటిలో ఏంటి, మరణపులో ఏంటి, భయంకరమైన లోయ ఏంటి, పర్వతం అని మనం చూసుకోవడమే కాదు, కానీ ఈ లోయలో అంట కొన్ని ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి. అందుచేత మరణాంధకార లోయ, గాఢాంధకార లోయ, ఈ లోయలోని ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనము ఈ యొక్క 40 ఆశీర్వాదాలు 12 వరకు చెప్పాలి. అందుకు 4 చెప్తాను. 4 చెప్తే మనం మేడ మీదకి వెళ్ళిపోవచ్చు ఈరోజు తొందరగా. 4 విషయాలు చెప్తాను, కానీ 4 జాగ్రత్తగా మీరు ఆలకించాలి. మొదటి లోయలో ఏ ఆశీర్వాదం కనబడుతుందంటే ఆదరణ కనబడుతుంది. ఏం కనబడుతూ ఉందమ్మా? ఆదరణ కనబడుతూ ఉంది. ఏంటి ఆదరణ అని చూసినప్పుడు, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డ కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. లోయ ఆవల ఆదరణ ఉంది.
లోయ ఆవల ఆదరణ ఉంది. చూడండి, ఎవరైనా చనిపోయినా ఎవరైనా ఇలాగ ఇప్పుడు ఆ కుటుంబాలకు మనం ఏం చెప్తాం? ఆదరణ చెప్తాం. ఆదరణ కావాలి. మనం చెప్పే నోటి మాటల వల్ల ఆదరణ కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా ఆదరణ కుటుంబాలకు రావాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడించాలి ఆదరణ, మనం కాదు, మన మాటలు కాదు. దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క లేఖనాలు, దేవుని యొక్క వాగ్దానాలు, ప్రామిసెస్, అవి వాళ్ళని ఆత్మీయంగా ఆదరిస్తూ ఉంటాయంట. ఓకే, అంటే దుఃఖ సమయంలో ఎవరైనా సరే ఆదరణ కోరుకుంటారు. ఎవరైనా కొంచెం ఆదరిస్తే జీవితకాలం మనం ఆయన్ని మరిచిపోము. అందుకే దావీదు దేవుడిని మహాకాపరిని అత్తుకొని అంటున్నాడు, ఆదరణ. చూడండి, అక్కడ ఆదరణ అని కనబడుతుంది. మొదటిది ఆదరణ. ఇక్కడ మనం చూసుకుందాం. యోబు మహాభక్తుడు. యోబును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? సాతానుకి ఇచ్చాడు. నా యోబును గురించి నీకు తెలుసా? ఆ యోబు గొప్ప యోబు, నీతిమంతుడైనటువంటి యోబు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యోబు, చెడుతనమును విసర్జించినటువంటి యోబు, దేవుని చేత సాక్ష్యం పొందుతున్నటువంటి యోబు, తను ఆపదలో ఉన్నప్పుడు శారీరక రుగ్మత, ఇంకా శరీరం అంతా కూడా కుళ్ళిపోయినట్టుగా అయిపోయింది, ఇంకా చావుకు సిద్ధమవుతున్నాడు అనుకున్నారు. స్నేహితులు వచ్చారు. స్నేహితులు వచ్చి తనను ఆదరించాలి, కానీ స్నేహితులు వచ్చి ఏం చేశారంట? ఆదరించలేదు. కానీ చెప్పండి, అదరగొట్టారంట. ఏం చేశారు? ఆదరించలేదు కానీ అదరగొట్టారు. చూసారా? మంచి స్నేహితులు. ధనవంతుడైన యోబు, యోబు ద్వారా ఎన్నో మేళ్ళు పొందారు, మేళ్ళు అనుభవించారు, ఆయనతో కలిసి ఆనందించారు, గొప్ప స్నేహితులుగా ఉన్నారు. యోబు కూడా ఆ స్నేహాన్ని బట్టి ఎంతో సంతోషించాడు. కానీ తనకున్న సమస్యలో, పరిస్థితులు, పిల్లలు పోయారు, సమస్తము పోగొట్టుకున్నారు, భార్య వచ్చి కూడా చికాకు పడ్డది. అటువంటి టైంలో స్నేహితులు ఆదరించవలసింది ఆయన్ని అదరగొట్టారు. నువ్వు పాపం చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు, అందుకే ఈ పరిస్థితి నీకు దాపరించింది అని చెప్పి ఆదరించవలసినటువంటి స్నేహితులందరూ కూడా అదరగొట్టారండి. దుఃఖ సమయంలో ఎవరైనా ఆదరించాలి, కానీ అదరగొట్టకూడదు. దేవునికి మనం అంగీకారముగా ఉండాలి, కానీ దేవునికి కోపం తెప్పించేదిగా ఉండకూడదు. ఎందుకు ఈ మాట చెప్పాలి? ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే మెలకుగా ఉన్నారా లేదా అని. అంటే స్నేహితుల మీద దేవుడు ఏం చేశాడు? కోపగించాడు. ఆదరించవలసినటువంటి స్నేహితులు ఇక్కడ యోబుని ఎన్నో రీతులుగా, దేవుడేమో యోబును మెచ్చుకుంటూ ఉంటే ఈ స్నేహితులైన వారు నువ్వు దేవునికి విరోధం అయిపోయావు అని చెప్తూ ఉన్నాడు. దేవునికి కోపం వచ్చిందంట. తన బిడ్డ అయినటువంటి యోబు గురించి నేను సాక్ష్యం ఇవ్వగా, సాతానుతో నేను ఛాలెంజ్ చేయగా, మరి సాతాను దగ్గర యోబు తల వంచకుండా నా కొరకు ఎన్ని శ్రమలైనా ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఈ స్నేహితులైనటువంటి వీరు ఆదరించవలసింది పోయి అదరగొడతారా నా బిడ్డను అని చెప్పి కోపగించుకున్నాడంట. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం దేవునికి కోపం తెప్పించేవారిగా ఉండడానికి వీల్లేదు. ఎవరికైనా ఆదరించేవారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలమైన మనమంట ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని ఆదరించాలి. అదరగొట్టేదిగా ఉండకూడదు, ఆదరించాలి. సో ప్రభు అటువంటి గొప్పవాడు. దావీదు తన జీవితకాలం అంతా కూడా ఎన్నో రకాల పోరాటాలకు వెళ్ళాడు. మేలు చేసిన వారు కీడు చేశారు. శత్రువులు ఎక్కడ చూసినా కనబడుతూ ఉన్నారు. కుమారులే శత్రువులుగా మార్చబడ్డారు.
ఏమండి అభిషేకం పొందిన తర్వాత 13-15 సంవత్సరాలు లోయల గుండా మరణము గుండా పయనించి ఉన్నాడు. సింహాసనానికి ముందుగా ఎన్ని శ్రమలు వచ్చినా ఎదుర్కోగలిగాడు. ఎందుకంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. గాఢాంధకార లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, యోబు గ్రంథములో నుంచి మనం 23వ కీర్తనలో నుంచి గొప్ప ఆదరణను మనం చూసుకుంటున్నాం. లోయ వెనకాల మనకి గొప్ప పర్వతం ఉంది, గొప్ప పర్వతం. అక్కడ మనకి ఆదరణ దొరుకుతూ ఉంది. ఆదరణ అంటే ఏంటంటే మనము కన్నీరు తుడిచేవారిగా, బాధల్లో ఉన్నవారిని చేర్చుకునేవారిగా, వాళ్ళ బాధే నా బాధ అనుకుంటూ కూర్చొని ఏమీ పర్వాలేదు అని ఆదరణ ఇచ్చేవారిగా, దుఃఖించేవారి దగ్గర మనం దుఃఖిస్తూ వారిని ఆదరించేవారిగా ఉండాలి అని చెప్తూ ఉన్నది బైబిల్ గ్రంథం. ఇతరుల బాధ మన బాధగా ఉండాలి, ఇతరుల బాధ మన బాధగా ఉండాలి. అంచేత ఇప్పుడు 66వ కీర్తన 13వ వచనం చూడండి. 66వ కీర్తన 13వ వచనం. అమ్మా కాదురా, 66:13. యెషయా చదువుతున్నారు 13. ఏంటి, నా దగ్గర ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. 66:13లో యెషయా గ్రంథంలో ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఎవరంటున్నారు ఈ మాట? గొప్ప దేవుడు, మన దేవుడు, సృష్టికర్త అయిన వాడు, మనల్ని పిలుచుకున్నటువంటి వాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు. అటువంటి గొప్ప దేవుడు ఏమంటున్నాడంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. తల్లి లాలించిన ఏదో పాట ఉంది కదమ్మా, ఒక చంద. ప్రేమించెను తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చెంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను. హల్లెలూయా. అంటే ఈ పాట మనం పాడినప్పుడు దేవుడు ఎలాగ మనల్ని ఆదరిస్తాడో అని 66 యెషయా 13లో మనం చూసుకున్న రీతిగా దేవుడు వాక్యము ద్వారా ఆదరిస్తాడు. చాలామంది వాక్యం చదువుకుంటూ వారికున్న బాధల్లో ఆదరణ వాక్యము ద్వారా ఆదరింపబడుతూ ఉంటారు. వాక్యము ద్వారా ఆదరిస్తాడు. అలాగే తండ్రి అయినటువంటి వాడు మనల్ని ఆదరిస్తాడు, ఎందుకంటే ఆయన మన తండ్రి. కుమారుడు రక్షకుడు మనల్ని ఆదరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు. విశ్వాసులు మనలను ఆదరిస్తారు. దేవుని దొడ్డికర్ర దండము ఆదరిస్తుంది. ఈ దుడ్డికర్ర దండము ఆదరణ కొరకు మనం చూసాం. ఎక్కడుందంట? లోయలో ఉంటుండగా ఆవలేముందంట? గొప్ప పర్వతం ఉంది. గొప్ప ఆదరణ మనకు కనబడుతూ ఉన్నది. మనం చూసాం, వాక్యం మనల్ని ఆదరిస్తుంది. తండ్రి అయిన దేవుడు ఆదరిస్తాడు, కుమారుడైన యేసు ఆదరిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తాడు, విశ్వాసులు ఆదరిస్తారు, దుడ్డికర్ర దండము ఆదరిస్తాడు. ఈ 23వ కీర్తన ఎంత గొప్పదంటే, ఏ దేవుణ్ణైతే హత్తుకున్నాడో, ఏ దేవుణ్ణైతే వెంబడించాడో
అటువంటి లోయలు గుండా వెళ్ళినప్పటికీ ఒక మహాపర్వతం ఆ లోయల ఆవల కనబడుతూ ఉంది. అక్కడ ఆదరణ కనబడుతూ ఉంది. అందుకే తన జీవిత కాలము అనుభవం 23వ కీర్తనలో రాసి ఉంచాడు. మహాకీర్తన. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఒక మాట మనం నేర్చుకుందాం. దేవుడు మనలను ఎందుకు ఆదరిస్తాడు? ప్రశ్న, జవాబు మీరు చెప్పాలి. అంటే సింపుల్గా ఏంటంటే, దేవుడు మనలను ఎందుకు ఆదరిస్తాడంటే మనము ఇతరులను ఆదరించడు. ఇదే మనం నేర్చుకోవాలి. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని సంఘానికి వస్తూ వాక్యము ద్వారా మనం పెంచబడుతూ ఉంటుండగా ఆత్మీయంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము ఇతరులను ఆదరించాలి. అది ఆదరణ మొదటిది. రెండో దానికి వెళ్ళిపోదాం. 5వ వచనం చదువుదాం. 23:5. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుచుదువు. ఆఫ్ చేశాను. ఇప్పుడు చెప్పండి, రెండోది ఏంటి? ఆదరణ అయిపోయింది. ఆహారం. ఆ రిథమిక్గా రావడానికి ప్రయత్నం చేయండి అప్పుడప్పుడు. ఆదరణ, ఆహారం. 4వ వచనంలో ఆదరణ కనబడుతుంది. 5వ వచనంలో ఆహారం కనబడుతుంది. లోయ ఆవల పర్వతం, అక్కడేం కనబడుతుంది? ఆహారం కనబడుతుంది. ఎందుకంటే ఆయనని హత్తుకున్నాం, ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాం, ఆయన మనకు తోడుగా ఉంటుండగా ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ ఆవలేముంది? పర్వతం ఉంది. భయంకరమైన లోయ ఉండొచ్చు, కానీ అక్కడ నీకు మహాపర్వతం కనబడుతుంది. అక్కడ మనకు ఆదరణ కనబడుతూ ఉంది. ఆదరణకర్త అయిన దేవుడు కనబడుతూ ఉన్నాడు. ఆహారము కనబడుతూ ఉంది. ఆహారం ఇచ్చేవాడు మనకి కనబడుతూ ఉన్నాడు. లోయ ఆవల ఆహారం కనబడుతూ ఉంది. బైబిల్లో ఎన్నో లోయలు మనకు కనబడుతూ ఉన్నాయి, కానీ భయంకరమైనటువంటి లోయ కూడా మనకి కనబడుతుంది. బైబిల్లో ఎన్నో లోయలు, కానీ భయంకర లోయ. అందులో ప్రవేశించడం అంత సులభమైంది కాదు. ఈ భయంకరమైన లోయలో ప్రవేశించడం అంత సులభం కాదు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు అంత సులభం కాదంటే, ఈ లోయలో ప్రవేశించే ముందంటే సాతానుడు మనకి అలసత్వం ఇస్తాడంట. సత్వం అంతా పోద్దంట. అప్పటి వరకు గట్టిగా మాట్లాడేవాళ్ళం, బలంగా ఉండేవారు, బలంగా జీవించేవారు, ఏమండి శక్తి కలిగినటువంటి వారుగా ఉండేవారు. ఈయనకేం పర్వాలేదురా, ఈయనకేమీ పర్వాలేదు, ఈ కుటుంబానికి ఏం పర్వాలేదు. కానీ ఈ యొక్క లోయ సమీపిస్తూ ఉన్నప్పుడు ఏమి జరుగుతూ ఉంటుందంట? అలసత్వం వస్తుంది. ఈ విషయాలు జాగ్రత్తగా మీరు జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే, ఆ పరిస్థితులు గుండా మీరు వెళ్తూ ఉన్నప్పుడు ఈ కీర్తనను మనం జ్ఞాపకం చేసుకుని, ఆదరణకర్త అయిన దేవుడు మనకున్నాడు, ఆహారం ఇచ్చేవాడు మనకున్నాడు అనే ధైర్యం మనలోనికి వస్తుంది. అలసత్వం తర్వాత ఏమి జరుగుతుంది? ఆందోళన ప్రారంభం అవుతుంది. ఆందోళన ప్రారంభం అవుతుంది. తర్వాత ఏం ప్రారంభం అవుద్ది? నీరసం. ఇప్పుడు నాకు నీరసంగా ఉందనుకోండి, ఇలా నించుంటాను. బలంగా ఉన్నాను అనుకోండి, ఇలా నించుంటాను. అలసత్వం తర్వాత ఆందోళన మొదలవుద్ది. ఆందోళన తర్వాత నీరసం మొదలవుద్ది. నీవు నేను ఆ యొక్క అంధకార లోయలో ప్రవేశించలేము. దావీదు మహారాజు ఎలాగ ప్రయాణం చేశాడు అంటే, ఆ గొప్ప దేవుడిని, ఆ మహాకాపరిని హత్తుకున్నాడు, వెంబడించాడు. ఆయన నాకు అన్నాడు.
అన్ని వేళలా ఆయన నాకు బలమిచ్చేవాడు, శక్తి ఇచ్చేవాడు, లోయలో నడిపించేవాడు, ఎటువంటి చీకటైనా సరే ధైర్యంగా వెళ్ళడానికి దేవుడు కృపనిచ్చేవాడు. ఆవల పర్వతం ఉందని మర్చిపోకూడదు. గాఢాంధకార లోయ ఉంది, కానీ ఆవల పర్వతం ఉంది. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అలసత్వం నీలో ఉందా? ఆందోళన నీలో ఉందా? నీరసపడుతూ ఉన్నావా? అన్ని విషయాలలో ఒక్కసారి దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి, యేసయ్యను, ఆత్మదేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. దుడ్డు కర్ర దండమును జ్ఞాపకం చేసుకో. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడంట ఎక్కడ ఆందోళన చెందుతూ ఉంటామో దేవుడు ఒక శ్రేష్టమైనటువంటిది ఏం చేస్తున్నాడంటే ఆహారము సిద్ధము చేసి ముందర పెడతాడంట. శత్రువులు ఎదుట ఆహారం సిద్ధము చేసి ముందర పెడతాడంట. నీ శత్రువుల ఎదుట ఆహారము నేను సిద్ధపరిచేదని. శత్రువులు ఉంటారు, శత్రువుల ముందే ఆహారం పెడతాడు. అది గొప్పవాడు మన దేవుడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన పెట్టినటువంటి ఆహారం అంట ఎలాగుంటుంది అంటే మనకి సంపూర్ణ బలమునిచ్చేదిగా ఉంటుందంట. సంపూర్ణ బలం, శక్తితో కూడినటువంటి బలం వచ్చే ఆహారము ఆయన మనకి ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇస్తున్నాడు కదా ఆహారం మనందరికీ, దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని బట్టే కదా, వాక్యాన్ని హత్తుకున్నాడు, వాక్యంతో నడిచాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగై, వెలుగై ఉన్నట్టి ఆ దీపము నా త్రోవకు వెలుగై, వెలుగై ఉన్నట్టి ఆ దీపము నీ వాక్యము. 147వ కీర్తన 14వ వచనం. నీ సరిహద్దులను సమాధానం కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. చూడండి దేవుని వాక్యం అంత గొప్పగా సాక్ష్యం ఇస్తూ ఉందో మనకి. ఆయన ఏమి చేస్తాడు ఇవన్నీ కూడా గ్రహించినటువంటి దావీదు, నాకు గాఢాంధకార లోయలో ఉన్నప్పటికీ గొప్ప ఆదరణనే పర్వతం నాకు కనబడుతూ ఉంది, ఆదరించేదిగా. రెండవదిగా ఆహారము శత్రువుల ఎదుట, శత్రువుల ముందు సిద్ధపరిచి ఇచ్చే గొప్ప ఆహారము తండ్రి నా ముందు ఉంచాడు. అందుకే ఏమంటున్నాడు, నీ సరిహద్దులలో సమాధానము కలుగుజేవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. అందుకే ప్రభు యొక్క ప్రార్థనలో మనకి అనుదినాహారము నేడు మాకు అడుగు, నేను నీకు ఇస్తాను. ఎప్పుడు కొదువు ఉండదు, నీకు తక్కువ ఉండదు, నీకు లేముండదు. అది ఆయన జీవితంలో చూసుకున్నాడు. శత్రువుల ముందు ఆహారం సిద్ధపరిచి ఇచ్చినటువంటి ఆ దేవుడు శత్రువులైనటువంటి వారిని కూడా ప్రేమించినటువంటి వాడు మరి దావీదు మహారాజు. శత్రువుల పిల్లలను ఆదరించాడు. తన భోజనం బల్ల దగ్గర కూర్చోబెట్టుకుని ఉన్నాడు. ఎంత అద్భుతం ఇదండి. ఇతరులను ఆదరించడం, ఇతరులకి సహాయం చేయడం, ఇతరులకి భోజనం పెట్టడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మన సమయాన్ని బట్టి 3వ దానికి వెళ్దాం. 5వ వచనం మళ్ళా చదవండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధం చేసి ఉన్నావు. అది ఎలాగైనా సరే మనది అది చూసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చదవండి. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మొదటిది ఆదరించాడు అమ్మలాగా. మొదటిది ఏం చేశాడమ్మా? ఆదరించాడు అమ్మలాగా. ఆహారం ఇచ్చాడు పోషకుడులాగా.
ఆహారం ఇచ్చాడు పోషకుడులాగా, అభిషేకించాడు ఆయన మన ప్రధాన యాజకుడులాగా. అభిషేకం, నూనెతో నా తల అంటి ఉన్నాడు. ప్రధాన యాజకుడు, యాజకుడైనటువంటి మన ప్రభువు మనల్ని అభిషేకించాడు. అభిషేకం కూడా మనకు కావాలి. అందుకే ఆ మాటలు ఎంత చక్కగా ఆ 23వ కీర్తనలో, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. యాజకులు ప్రతిష్ఠిస్తారు. ఆయన మన ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుడు మనల్ని ప్రతిష్ఠించాడు, అభిషేకముతో ఉంచాడు, పవిత్రులుగా చేశాడు. నేను పరిశుద్ధుడును గనక మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని ఆయన అభిషేకం మనల్ని పవిత్రులుగా చేసింది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఆ రీతిగానే మీరు నన్ను ప్రేమించాలి అన్నాడు. నేను మిమ్మల్ని పవిత్రపరుస్తాను, నేను పరిశుద్ధుడిని గనక మీరు కూడా పరిశుద్ధముగానే ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. అభిషేక తైలం అనగానే మనల్ని ప్రత్యేకించుకున్నాడు. ఆ ప్రధాన యాజకుడు, ఆ యాజకుడైన మన ప్రభువు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. దేవుడు అభిషేకించినటువంటి దావీదు ప్రత్యేకింపబడ్డాడు. ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళిన సింహాసనం అలాగుంది. అన్ని అనుభవాలు గుండా వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. అంత గొప్ప రాజుగా ఏలుబడి చేశాడు, గొప్ప రాజుగానే ఉన్నాడు. ఆయన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అభిషక్తుడుగా, మన రాజుగా, ప్రభువుగా, రక్షకుడుగా మనం యేసయ్యను చూసాం. అంచేత దావీదు యొక్క ఈ కీర్తన ఎంతో మహాకీర్తన, అనుభవించి 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 రాసినటువంటి కీర్తన. 6 వచనాలు కీర్తనే, కానీ తన యొక్క ప్రయాణమంతట్లో కూడా తన అనుభవించి అనుభవం ద్వారా రాసినటువంటి కీర్తనగా ఇది మనం చూసుకోవాలి. నూనెతో, మళ్ళా కన్నీటితో కూడా ఒక ఆవిడ అభిషేకించింది. అచ్చ జటామాంసి, దానితో కూడా అభిషేకం. ఇన్ని రకాల అభిషేకాలు. కన్నీటితో అభిషేకం ఉంది, అచ్చ జటామాంసతో అభిషేకం ఉంది, నూనెతో అభిషేకం ఉంది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే సంఘ కాపరులు కానీ, అలాగే మన యొక్క సెల్ ప్రేయర్ యొక్క నాయకులు కానీ, పెద్దలు కానీ, ప్రెసిబిటర్స్ కానీ, వారు ఎప్పుడైనా దెబ్బలాడారు అనుకోండి. ఎందుకు దెబ్బలాడుతారు? మనం తప్పు చేసినప్పుడు. మనం మనుషులం కనుక తప్పు చేస్తాం, వాక్యం వింటూ ఉంటాం, ఒక్కోసారి తప్పు చేస్తూ ఉంటాం. గద్దించినంత మాత్రాన్ని తల్లి తండ్రి మనకెలాగో, తల్లిదండ్రులను ఖాతరు చేయకపోతే మన జీవితానికి ఆశీర్వాదం లేదు. నువ్వెంత పెద్ద ఉద్యోగమైనా, ఎంత పెద్ద వ్యాపారస్తుడైనా తల్లిదండ్రులను సన్మానించాలి. అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు, గొప్ప ఐశ్వర్యవంతుడిగా నీవు ఉంటావు. అందుచేత తల్లి తండ్రి గద్దించినప్పుడు మనమంట కోప్పడుతూ ఉంటాం. వారు ఎందుకు గద్దిస్తారు? నీ మేలు కొరకే. వారి పిల్లడు నీవు, వారి పిల్లవు నీవు. నిన్ను పాడు చేయాలని నీ తల్లిదండ్రులు చూడరు. నిన్ను ప్రేమించిన నీ తల్లిదండ్రులు కరెక్ట్ చేయాలని, నువ్వు చిన్నవాడువని, వారు కూడా చిన్నతనం నుంచి యవనతనం నుంచి అనుభవాలు అనుభవించారు కనుక మన పరిస్థితులు గమనించి వారు గద్దించినప్పుడు దాన్ని మనం తీసుకోవాలి. అలాగే దైవజనులు కానీ, మనల్ని నడిపించే పెద్దలు కానీ ఎప్పుడైనా ఏ విషయంలోనైనా సరే గద్దిస్తే ప్రేమతో దాన్ని స్వీకరించండి. అది మీకు ఆశీర్వాదం, అది మీకు ఆశీర్వాదం. చాలామంది చర్చి మానేస్తారు, పాడైపో మనతోనే ఉంటాయంట. ఆయన ఆలయంలో ఉన్నప్పుడు కృపాక్షేమములే మనతో ఉంటాయి. అందుకు పరలోకములో దేవుని ఆలయం ఉంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం.
ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. చూడండి ఎంత చక్కని మాట. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. రాత్రింబగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఆలయము పరలోకములో ఉన్నది అన్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు 21, 22 చదవండి. ప్రకటన 21, 22. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. చూసారా, ఇందాక అక్కడ ఆలయం ఉందన్నారు, కానీ ఇక్కడ ఆలయము కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. వారే దేవాలయము ఉన్నారు. ఎంత చక్కని మాట. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? 24 పెద్దలు అక్కడ ఉన్నారు. వారేం చేస్తున్నారో చూద్దాం. 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ వచనం. 4 పెద్దలు ఈ 24 పెద్దలు కూడా వారు చెప్తున్నటువంటి మాట చూడండి. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నరుహుడు అని చెప్పుచు తమ కిరీటములు, తన గొప్పతనం అంతా, వారి గొప్పతనం అంతా అన్నీ కూడా సింహాసనం మీద వేశారంట. దివారాత్రులు ఆరాధిస్తూనే ఉంటారు. ఇందాక సాత్విక ప్రార్థన చేసింది. ఎవరున్నారు సాత్విక ప్రార్థన? నేనేమంటున్నాను, ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు వినాలి. ప్రభు బల నిమిత్తం దీపిక ప్రార్థన చేసిన తర్వాత సాత్విక ప్రార్థన చేయమన్నారు. ఎవరు విన్నారు? వినరు. కాదురా, ఇంకొక మాట కూడా అన్నారు, చాలా ఇంపార్టెంట్ మాట. మీరు చెప్పండి అమ్మా. పరమందు దూతలు యహమందు. అబ్బా ఎంత చక్కని మాటరా. ఎవరంటే దేవుని స్తుతిస్తూ ఉన్నారు. నేను ఎందుకు మీకు అనేక మార్లు చెప్తున్నానంటే మీ సాక్ష్యం అంతా వింటూ ఉంటాను. ఓ ప్రత్యేకమైన మాట, అది నా చెవిని పడుతుంది, నాకు బలమునిస్తుంది. తను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నేను ఏకీభవిస్తూ ఉన్నాను, అందుకే అది నాకు అర్థమవుతుంది. మీరు ఏకీభవించడం లేదు. ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఒక ప్రార్థన మీరు ఏకీభవించకపోతే ఎలాగా? అలాంటి ఇంపార్టెంట్ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. రిథమిక్గా ఉన్న మాటలు జ్ఞాపకం, అవి మనకు బలాన్ని ఇస్తాయి. దేవుని మాటలవి, లోక సంబంధమైనవి కాదు. లోక సంబంధమైన వేరేగా ఉంటాయి. మా తోడలుడు గారు ఒకసారి వచ్చి కొండ బండ తండ నండ అన్నారన్న. అంటే ఇది ఎవరికి అర్థం అవుదేమో అనుకున్నాను. నేను కాసులు అన్నారు. ఏమి వర్తమానం అండి బాబు, నా గుండె అదిరింది అన్నాడు కాసులు. అంటే లోక సంబంధమైన మాటలు ఆయనకి జ్ఞాపకం వచ్చే తీసుకున్నాయి, కానీ పర సంబంధమైన మాటలు మనం తీసుకోవాలి. పరమందు దూతలు ఇహమందు భక్తులు ఏం చేస్తూ ఉన్నారంట? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆరాధించాలి, అక్కడ ఆరాధించాలి. అటువంటి ఆరాధనతో ప్రభువు రాకకు సిసిసి కుటుంబం సిద్ధపడాలి. లేవండి, ప్రార్థన చేసుకుంటాం. ఒక 5 నిమిషాలు ఆరాధన చేయండి.
5 నిమిషాలు ఆరాధన చేస్తే ముగించుకుందాం. మొదలు పెట్టేయండి. ఒక్కలు మైక్ తీసుకొని మొదలు పెట్టేయండి. అందరూ యాక్టివ్. మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చు గొప్ప కాపరి, మంచి కాపరి. మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చు గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో నన్ను కాయులే. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో నన్ను కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చు గొప్ప కాపరి, మంచి కాపరి. మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చు గొప్ప కాపరి. అంధకార లోయలో మా పయనంలో లేదులే మాకే భయము తానై. అంధకార లోయలో మా పయనంలో లేదులే మాకే భయము తానై. ఆదరించును ఆశీర్వదించును, ఆదరించును ఆశీర్వదించును. అన్ని తావులందు తనై తోడైయుండెను, అన్ని తావులందు తనై తోడైయుండెను. మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చు గొప్ప కాపరి. హల్లెలూయా. అమ్మా యశిత ఒకసారి ఇక్కడికి రా. దా. ఇలా రా. మోకరిస్తావా? మోకరించగలవా? ఇలాగ మోకాలు వేయగలవు కదా? వేయి. మోకాలు ఇలాగ. అది అందరూ చెయ్యి అలాగే ఉంచండి. శాంతిముఖి గారు అవుట్ సైడ్ వెళ్ళారా? ముందున్న వాళ్ళు చెయ్యి పెట్టండి. సంఘం అంతా కూడా ఏకీభవిద్దాం. పాపకి ఒక చిన్న విధమైన బలహీనత ఉంది. అది మరి ఎక్కడ నయం కాలేనప్పటికీ దేవుడు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. తన యూరిన్ పాస్ అయిన తర్వాత కొద్దిసేపటికి అది రక్తముగా ఆ కలర్లో
మేమున్నాయో నువ్వు మాకు చేశావు. అగో ఆదరణ ఇచ్చావు, ఆహారం ఇచ్చావు, అభిషేకం ఇచ్చావు. ఆలయములో నాయన నిన్ను దివారాత్రులు ఆనందించడానికి, శక్తి అనుభవించడానికి, నిన్ను గణపరచడానికి, మహిమపరచడానికి మాత్రమే మేమున్నాము అని తెలుసుకుని ఉన్నాం. ఆ గొప్ప అభిషేక ఆత్మ మా మీద ఉంచండి. తిరిగి బయలుదేరి వెళుచుండగా మాతో నీ సన్నిధి ఉంచండి. ప్రతి వారి పరిస్థితి ఎరిగి ఉన్న తండ్రివి, వారి వారి అవసరతలను బట్టి నాయన ఆదరించండి. రోగములను ముట్టి నా తండ్రి బాగు చేయండి. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి. ఆనంద తైలముతో నీవు నా తండ్రి వారిని అభిషేకించండి. సంతోష సమాధానములతో ప్రతి కుటుంబం ఉంటూ సహాయం చేయండి. అలాగే ఈరోజు నా తండ్రి మా గిద్యోని యొక్క బర్త్డే అవకాశంలో ఆ కుటుంబం నాయన మా కొరకునైనా ఆహారం సిద్ధపరిచారు. ఆ యొక్క అల్పాహారం మీద నీ ఆశీర్వాదం ఉంచండి. రావాల్సిన దీవెన కుటుంబానికి అనుగ్రహించండి. అలాగే ఈ రోజునైనా పెద్దలమైన మేమందరము కూడా నా తండ్రి కుటుంబాలతో బయలుదేరి వాకపిల్లి వెళుతూ ఉంటుండగా నా తండ్రి అక్కడ కూడా నాయన నీ దాసును అక్కడ ఉన్నటువంటి విశ్వాసులతో కలిసి కొద్దిసేపు ఆనందించి కృపాసాగరిక బర్త్డే నాయన జరుపుకొని తిరిగి మా గృహాలు వచ్చు పర్యంతము నీ సన్నిధి, కాపుదల, భద్రత, క్షేమం మా అందరితో ఉంచు. అలాగే ఈ వారం జరగబోయే నా తండ్రి సెల్ఫ్ ప్రేయర్లో, అలాగే నా తండ్రి ఇంకా కొన్ని కార్యక్రమాలు నాయన ఇగో అబ్రహాము గారు రెండవ కుమారుడు రాజ్ కుమార్ యొక్క హౌస్ డెడికేషన్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే నాకు కొన్ని పనులు ఉన్నాయి. ప్రతి విషయంలో మా ప్రయాణాల్లో నీ కార్యముల్లో మాకు తోడుగా ఉండి నడిపించి మహిమను పొందమని యేసు దివ్యనామం బట్టి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమె. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమె. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసము మనందరికీ తోడుగా ఉండి నడిపించి బలపరిచి కాపాడునుగాక. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.